బీఆర్ఎస్ కు రైతుల శాపం తగిలిందన్నారు వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు. హనుమకొండ జిల్లా మడికొండలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి పాల్గొన్నారు. ధరణి పోర్టల్లో రైతులు ఎన్నో అవస్థలు పడ్డారని చెప్పారు. పెంబర్తి, రామ్నగర్ గ్రామాల ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. బీఆర్ఎస్ పాలనలో ఉన్నట్లు రైతుల ఆత్మహత్యలు ఉండకూడదని భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని చెప్పారు ఎమ్మెల్యే నాగరాజు. గతంలో ధరణి రాత్రి ఓపెన్ అయ్యేదని నాకు తెలుసు. కొంచెం ఇంటెలిజెన్స్లో పనిచేసిన కాబట్టి కొంచెం నాకు కూడా నాలెడ్జ్ ఉంది. అది రాత్రి ఓపెన్ అయ్యేది ధరణి. ఒక అధికారికి ఫోన్ వస్తుంది, ఆ అధికారి ఓపెన్ చేసేది. అక్కడ ఏం జరగాలన్నా అది జరిగిపోయేది. అంటే నేను అధికారుల పేరు తీసుకొని ఇక్కడ అధికారులను అడ్డు పెట్టుకొని నగరం హైదరాబాద్ నడిమొడ్డు చుట్టూ ఉన్న ఇంపార్టెంట్ కొన్ని కోట్ల రూపాయల విలువైన భూములను దారాదత్తం చేసిండ్రు. దారాదత్తం చేసి ఇప్పుడు ఏం తెలియనట్టు అదేదో హిందీలో ఒక సామెత ఉంటుంది కదా, సౌ చుబే కాయబత్ బిల్ హజ్కు కాయ అంటారు. బిల్ అంటే 1000 తప్పాలు చేసినాక పిల్లి నేను పోయి తప్పు నేను ప్రాయచిత్తం చేసుకుంటా అంటదట. అట్లా ఇప్పుడు 1000 తప్పులు చేసి మళ్ళీ మన మీదనే అన్ని వివిధ ఆరోపణలు చేస్తున్నారు. కాబట్టి సోదరులారా, ఈ యొక్క ధరణిని తుంగలు దొక్కినాం. ఈరోజు భూభారతి చట్టం మీకోసం వచ్చింది. నేస్తం ఇది పోయిన గత ప్రభుత్వం రైతుల కన్నీటి నీరు తాకే కొట్టుకుపోయింది. ఆ శాపం తప్పనిసరిగా బీఆర్ఎస్కు శాపం తాకింది. ఇంకా మళ్ళీ పగటి కళలు కంటాను, మళ్ళీ మేము వస్తాం, పులి వస్తుంది బయటికి. పులి రాని, పులి వస్తే ఏం చేస్తాం చేద్దాం.